హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వాండ్స్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ స్టార్టింగ్ విత్ నైట్ ఆఫ్ కప్స్. ఫైవ్ ఆఫ్ కప్స్, ఓకే. టెంపరెన్స్, ఓకే. సో ఇక్కడ మీ పర్సన్ మీకు అపాలజీ చెప్పాలని అనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. బట్ అపాలజీ చెప్పాలి అంటే కొంచెం మళ్ళీ ఇక్కడ ఈగో అండ్ ట్రస్ట్ కనిపిస్తుంది. ఈగో అండ్ ట్రస్ట్ ఇష్యూస్, ఈగో అండ్ ప్రైడ్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి అంటే మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి కానీ లేదా కాల్ ఆర్ మెసేజ్ చేసి మీకు అపాలజీ చెప్పాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు. తన లైఫ్లోకి మిమ్మల్ని మళ్ళీ మేనిఫెస్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటి మీ పర్సన్కి అంటే, ఓకే మీ పర్సన్ మీకు అపాలజీ చెప్తారు, కానీ మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? మీరు ఆ అపాలజీని యాక్సెప్ట్ చేస్తారా లేదా కంప్లీట్గా బ్లాక్ చేసేస్తారా? ఈ కనెక్షన్ ఎండ్ చేసేస్తారా? ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి, ఓకే. కానీ అన్ని డౌట్స్ ఉన్నా కూడా మళ్ళీ ట్రై చేస్తారు. సో మేబీ దే ఆర్ బిజీ ఆర్ వాళ్ళ హెల్త్ కొంచెం డౌన్లో ఉంది. అలాంటిది ఏదో కొంచెం డిస్టర్బింగ్గా ఉంది ఇక్కడ మీ పర్సన్కి. బట్ ఈరోజు అంటే ఈ రీడింగ్ నేను 13th January చేసిన ఈరోజు ఫుల్ డే మీకోసం ఆలోచిస్తున్నారు. ఏమేమి ఆలోచిస్తున్నారు అసలు మీకోసం ఈ పర్సన్ అంటే, మ్యారేజ్ ఉంది వాళ్ళ మైండ్లో. డైరెక్ట్ ఈ కనెక్షన్ ఈవెన్చువల్లీ అది మ్యారేజ్గా చేంజ్ అవుతుంది, ఓకే. మీరు ఒక డెస్టైన్ పార్ట్నర్ మీ పర్సన్కి. అండ్ ఈ కనెక్షన్ని మళ్ళీ ఫ్రెండ్షిప్ నుండి కాకుండా ఎక్కడైతే ఆగిపోయిందో ఈ కనెక్షన్, ఎక్కడైతే కట్ అయిందో మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేయడం కాకుండా ఒక డిఫరెంట్ మేనర్లో మళ్ళీ స్టార్ట్ చేస్తే ఈ కనెక్షన్ మ్యారేజ్ వరకు వెళ్తుంది అని అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. సో అదే ప్లాన్లో మీ దగ్గరికి మిమ్మల్ని మళ్ళీ అపాలజీ చెప్పి మీకు మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, ఓకే. కానీ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. అండ్ అసలు ఈ కనెక్షన్ ఫామ్ అయింది మీ ఇద్దరి మధ్య, ఈ రిలేషన్ వచ్చింది, అసలు రిలేషన్ ఉంది అంటే అది నిజంగా అది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షను, అలాంటి కనెక్షన్ ఏదో అయి ఉంటుంది. అందుకే ఇది మ్యారేజ్ వరకు వెళ్తుంది అని నాకు అనిపిస్తుంది. ఇలాంటి ఆలోచనలో ఉన్నారు మీ పర్సన్, ఓకే. సో మిమ్మల్ని టెస్ట్ చేయడానికి ఒక మెసేజ్, ఒక స్మాల్ మెసేజ్ పంపిస్తారు. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం, మీరు ఆ మెసేజ్కి రిప్లై ఇవ్వరు లేదా బ్లాక్ చేస్తారు, ఓకే. మీరు పర్మిట్ చేస్తే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు, రావాలి అని డిసైడ్ అవుతున్నారు. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఈ పర్సనే డ్రాప్ అయిపోతారు. దే వోంట్ చేజ్ యూ హియర్, ఓకే. కానీ అక్కడ మీ పర్సన్కున్న ప్లాన్స్ ఏంటంటే మీరిద్దరూ కలిసి వర్క్ చేస్తారు. మీ పర్సన్ మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో ఇవన్నీ కూడా గుర్తున్నాయి. బట్ ఇన్ ఫ్యూచర్ మీరిద్దరూ కలిసి వర్క్ చేయాలి, మీరు తనకి ఒక బెస్ట్ లైఫ్ పార్ట్నర్గా ఉండాలి, ఏదో ఒకటి చేసి మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఈ పర్సన్. బట్ నేను ఏ పర్సన్ కోసం మాట్లాడుతున్నాను అంటే, ఈ పర్సన్తో మీకు అరౌండ్ 2 to 3 years హిస్టరీ అనేది ఉంది. పాస్ట్ 2 to 3 years ఈ పర్సన్తో మీరు రిలేషన్లో ఉన్నారు, ఓకే. దీనిలో ప్రజెంట్ ఇద్దరు మ్యారీడ్. బట్ ఈ రిలేషన్ స్టార్ట్ అయినప్పుడు ఈ రిలేషన్లో ఓన్లీ 1 person ఈజ్ మ్యారీడ్, ఓకే.
సో అది దాన్ని బట్టి మీరు జస్ట్ టేక్ వాట్ రెజొనేట్స్. కానీ ఈ పర్సన్ ఇక్కడ ఎవరితో ఫైటింగ్, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎవరితో జరుగుతున్నాయో ఏంటో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే 24 అవర్స్ మీకోసం ఆలోచిస్తున్నారు. ఇది వరకు లేదు, ఈ పర్సన్ మైండ్లో మీరు లేరు. మీ మైండ్లో ఈ పర్సన్ ఉన్నారు, కానీ ఈ పర్సన్ మైండ్లో మీరు లేరు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెడ్, సడన్లీ మీ థాట్స్ ఎక్కువైపోయాయి ఇక్కడ మీ పర్సన్కి విత్ 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ. స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, కర్కాటక, వృశ్చిక, మీనరాశులు కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ స్ట్రాంగ్ ఫైర్, ఏరీస్, లియో, సాజ్, మేష, సింహ, ధనుష్ రాశులు. తులారాశి కనిపిస్తుంది, మిథున్ రాశి కనిపిస్తుంది. ఓకే, ఎనీహౌ ఈ సిచ్యువేషన్ ఎలా అయిపోతుంది అని అంటే మీ పర్సన్కి ఫేవరబుల్గా చేంజ్ అయిపోతుంది ఇది. కానీ మీ సైడ్ నుంచి ఆలోచిస్తే మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేది మళ్ళీ వెళ్ళిపోవడానికే వస్తారు. మళ్ళీ సడన్లీ అబ్రప్ట్లీ ఎండ్ అయింది ఈ కనెక్షన్. సో అది మీకు గుర్తుంది. అది ఎందుకు అలా చేశారు, ఎందుకు అలా బిహేవ్ చేశారు అసలు అంటే దోస్ డేస్ ఈ పర్సన్ ఎనర్జీ ఇంకెక్కడో ఉంది, ఎక్కడో ఫోకస్ చేశారు మీ పర్సన్. అప్పుడు మిమ్మల్ని అసలు మీకు వాల్యూ అనేది ఇవ్వలేదు. మేము ఫీలింగ్స్ని కానీ ఎమోషన్స్ కానీ కన్సిడర్ చేయలేదు ఇక్కడ. అది మీకు ఇప్పుడు డిస్టర్బింగ్గా ఉంది. చాలా కన్ఫ్యూజన్లో పెట్టేసి ఈ పర్సన్ మిమ్మల్ని సడన్లీ వెళ్ళిపోయారు. బట్ మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అయి ఉండొచ్చు మేబీ. సో అలా మీరు పికప్ అయిపోయారు ఆ డిప్రెషన్ నుండి, ఆ ఐసోలేషన్ నుండి అండ్ ఆ థాట్స్ నుండి పికప్ అయ్యారు, ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడ్డారు. కానీ మీ లైఫ్ ఏంటి అనేది కూడా మీరు ఆలోచించుకుంటున్నారు ఇక్కడ. అంటే మూవ్ ఆన్ అయిపోవాలా, ఇంకా స్టక్ అయి ఉండాలా? ఇక్కడే మిమ్మల్ని స్టక్ చేసి ఉంచారు ఇక్కడ ఈ పర్సన్. సో మూవ్ ఆన్ అయిపోవాలని మీకు ఉంది, కానీ మీరు మళ్ళీ ఇంకొక పర్సన్కి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి అని మీరు ఆలోచిస్తున్నారు. కానీ అక్కడ మీ పర్సన్ ఏమో ఆలోచిస్తున్నారంటే ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్ అసలు ఎందుకు మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు అంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి ఈ పర్సన్కి, కొన్ని సొసైటీ రిలేటెడ్ ఇష్యూస్ ఏవో కూడా ఉన్నాయి. అండ్ సమ్ అరేంజ్డ్ మ్యారేజ్ టైప్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి, ఆ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఇక అప్పుడు ఏమనుకున్నారు మీ పర్సన్ అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వకూడదు అనుకున్నారు. మీకు కమిట్మెంట్ ఇవ్వకపోయినా మీరు మీ పర్సన్ చుట్టూనే తిరుగుతూ ఉంటారు, మీ పర్సన్నే చేజ్ చేస్తూ ఉంటారు, మీ పర్సన్ కోసం లైఫ్ అంతా వెయిట్ చేస్తారు. సో అంత డీప్ లవ్ మీది. సో దే కెన్ ఈజీలీ మ్యానిపులేట్ యూ అనుకున్నారు. బట్ ఇక్కడ సిచ్యువేషన్ కంప్లీట్గా రివర్స్ అయిపోయిందనమాట. మీ పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని స్టక్ చేసి ఉంచారో ఆర్ సడన్లీ మిమ్మల్ని గోస్ట్ చేసి వెళ్ళిపోయారో మీ పర్సన్, మీరు ద సేమ్ మూమెంట్ యూ వాక్డ్ అవే విత్ డిగ్నిటీ. ఓకే, మీరు చాలా డీసెంట్ పర్సన్ మేబీ. సో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు ఉంటుంది. సో అలా మీరు వాకవే చేశారు. బట్ మీ పర్సన్తో ఏమైనా ఆర్గ్యుమెంట్స్ అవి చేశారంటే నో. సో ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ టెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఒకవేళ రివర్స్లో ఏమైనా బిహేవ్ చేస్తారేమో అని ఒక చిన్న మెసేజ్ పంపిస్తారు. అంటే మీరు ఫైర్ అయిపోతారా లేదా ఇంకా టెస్టింగ్ వాటర్స్ అంటారు కదా, ఆ టైప్లో మెసేజ్ ఇస్తారు మీకు. అండ్ ఆ మెసేజ్లో అపాలజీ ఉంటుంది. అపాలజీ అందరికీ ఉండదు ఇక్కడ, అందరికీ అపాలజీ టైప్ చెప్పరు. లైక్ హౌ ఆర్ యూ, హాయ్ అలాంటి మెసేజెస్ కూడా వస్తాయి. మీ పర్సన్ ఒకవేళ మేష, సింహ, ధనుష్ రాశుల పర్సన్ అయితే నో అపాలజీస్. కానీ ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ మేష, సింహ, ధనుష్ రాశులే కనిపిస్తుంది. ఈ 3 రాశులకు చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు ఇక్కడ. ఓకే, ఆర్ సరే కాదు అనుకుంటే కర్కాటక, వృశ్చిక, మీన రాశుల పర్సన్ అయితే తప్పకుండా అపాలజీ చెప్తారు. ఒకసారి కాదు, ప్రతి మెసేజ్కి సారీ 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 వస్తూ ఉంటుంది మీకు.
కానీ మీరు కన్సిడర్ చేస్తారా అదంతే అంటే నో, మీరు కన్సిడర్ చేయరు. మీరు మీ పర్సన్ ఒక ప్లేయర్లా చూస్తున్నారు, ఇప్పుడు ఒక మ్యానిపులేటర్గా చూస్తున్నారు. ఓకే, సో అదొక అన్ప్రెడిక్టబుల్ ఎనర్జీ అన్నట్టు ఒక ఇంప్రెషన్ పడిపోయింది మీకు మీ పర్సన్ పైన. ఏ టైంకి ఏం చేస్తారో, ఏ టైంకి ఏం మాట్లాడతారో అదంతా కూడా మీరు ప్రెడిక్ట్ చేయలేరు ఇక్కడ అన్నట్టు మీకు తెలిసిపోతుంది ఇక్కడ. సో మీరు మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు, కానీ ప్రతిసారి మీరు మూవ్ ఆన్ అయిపోయే టైంకే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇది కొంచెం డిఫికల్ట్ ఎనర్జీ. బట్ ఇక్కడ నేను ఇంకొక పాయింట్ కూడా చూస్తున్నాను ఇక్కడ. ఏంటంటే కొంతమంది థర్డ్ పార్టీతో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కొంతమందికి ఈ థర్డ్ పార్టీ ఇష్యూ ఉంది ఇక్కడ, అంటే మీ పర్సన్ సైడ్ నుంచి, మీ నుండి కాదు. సో దట్ థర్డ్ పార్టీతో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఐ వుడ్ సజెస్ట్ బెటర్ మూవ్ ఆన్. ఎందుకంటే ఇది ట్రయాంగిల్, దే ఆర్ ట్రయింగ్ టు పుట్ యూ ఇన్ దిస్ ట్రయాంగిల్. సో మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఈ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారు. సో నౌ ఆ ట్రయాంగిల్లో పెట్టేస్తున్నారు. ఓకే, సో అది అందుకే మీరు చూస్ చేసుకోండి. మీరు సింగిల్గా ఉంటారా, మూవ్ ఆన్ అయిపోతారా, ఆర్ స్టిల్ ఆ ట్రయాంగిల్లోనే స్టక్ అయిపోయి ఉంటారా. ఈ ట్రయాంగిల్లో గనక ఉండడానికి మీరు ఒకవేళ డిసైడ్ అయ్యి మళ్ళీ మీ పర్సన్తో కాంటాక్ట్లోకి వెళ్తే అంతకంటే హెడేక్ ఇంకోటి ఉండదు మీకు. ఓకే, అది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది ఎలా ఉంటుందంటే ఇంతకంటే నరకం ఇంకొకటి ఉండదు అనిపిస్తుంది మీకు. మీ పర్సన్ మీకు పెట్టాల్సిన మెసేజ్ దట్ అదర్ పర్సన్కి పెడతారు, ఆ పర్సన్కి పెట్టాల్సిన మెసేజ్ మీకు పెడతారు. ఓకే, ఇది ఎలా ఉంటుందంటే లైక్ ప్లేయింగ్ విత్ ఫైర్ అన్నట్టు ఉంటుందన్నమాట. ఎప్పుడు కాలిపోతుందో తెలియదు, అలా ఉంటుంది. సో ఇప్పుడే డిసైడ్ చేసుకోవడం బెటర్. మీరు ఎవరైతే ఈ థర్డ్ పార్టీ ఇష్యూతో సఫర్ అవుతున్నారో, ఈ ట్రయాంగిల్లో ఎవరైతే ఇరుక్కొని ఉన్నారో వాళ్ళు ఇప్పుడే మూవ్ ఆన్ అయిపోతే బెటర్. మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత ఈ పర్సన్ మళ్ళీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని కంప్లీట్గా వదిలేసి మళ్ళీ మీతో రీకనెక్ట్ అయ్యి మీతో జెన్యూన్గా ఆనెస్ట్గా ఉంటున్నారు అనుకోండి, అది మళ్ళీ ఒక హ్యాపీ లైఫే. కానీ అది అందరూ యాక్సెప్ట్ చేసే లైఫ్ అయితే కాదు. ఓకే, అంటే అక్కడ ఒక కనెక్షన్ కట్ అయిపోయింది మీ పర్సన్కి, కాబట్టి మీతో వచ్చి రీకనెక్ట్ అయ్యారు అని అదొక నెగిటివ్ ఫీలింగ్ అనేది ఉంటుంది. అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది చాలామందికి. సో ఎలా ఉన్నా పర్వాలేదు, మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేస్తే చాలా అనుకున్న వాళ్ళు మీరు మళ్ళీ కనెక్ట్ అవ్వచ్చు కూడా. ఓకే, ఇది అకార్డింగ్ టు దిస్ రీడింగ్ ఎనర్జీస్ అలా గైడ్ చేస్తుంది ఇక్కడ యూనివర్స్. అండ్ కొంతమంది లైఫ్లో ఒక న్యూ మ్యాచ్ అనేది కూడా ఎంటర్ అయింది ఆల్రెడీ. న్యూ పర్సన్ ఎవరో ఎంటర్ అయ్యారు. అండ్ ఫర్ అన్మ్యారీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యూ మ్యాచెస్ రావడం, లేదా న్యూ పీపుల్ పరిచయం అవ్వడం అలాంటిది కూడా జరిగింది అండ్ జరగబోతుంది కూడా దిస్ ఇయర్. ఫర్ సింగిల్స్కి ఈ పాయింట్ రెజొనేట్ అవుతుంది. ఓకే, మీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, మీకు వాల్యూ ఇచ్చేవారు, అండ్ మీరు చేసే ప్రొఫెషన్ కానీ, మీ ఫ్యామిలీని కానీ, మీ ట్రెడిషన్ కానీ అడోర్ చేసేవాళ్ళు, రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళే మీ లైఫ్లోకి రాబోతున్నారు. దిస్ పాయింట్ ఈజ్ ఫర్ సింగిల్స్. ఎవరైతే ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కావాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక బెటర్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. బట్ ఎవరైతే ట్రయాంగిల్లో చిక్కుకొని ఉన్నారో ఇంకా వాళ్ళు ఇంకా డెసిషన్ మేకింగ్ టైంలోనే ఉన్నారు. ఓకే, ఈ ట్రయాంగిల్లో ఉన్న వాళ్ళకి ఏం జరిగింది ఇన్ ద రీసెంట్ పాస్ట్ అంటే ఆ రిలేషన్ సడన్లీ
ఒక వర్స్ట్ బిహేవియర్తో మీ పర్సన్ వాకవే చేశారు. మీ పర్సన్ వాకవే చేసి మీరు వాకవే చేశారని మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు. ఓకే, అంటే ఇక్కడ ఏం జరిగింది లాస్ట్ అరౌండ్ 8 months బ్యాక్ ఆర్ 6 months బ్యాక్ అనుకుంటే, మీ పర్సన్ సడన్లీ ఏదో డిసైడ్ చేసుకుని లేదా ఇంకెవరినో చూస్ చేసుకుని అదర్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు ఆర్ వెళ్ళిపోయి ఉండొచ్చు. మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎవరితో రిలేషన్లో ఉన్నా, ఎవరితో కనెక్ట్ అయి ఉన్నా, మీ పర్సన్ మీరు యాక్సెప్ట్ చెయ్యాలి. మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అది, బట్ మీరు అది చేయలేరు. ఓకే, చెప్పాలంటే అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా వాకవేనే చేస్తారు. ఎవరు అక్కడే ఉండాలి, ఆ రిలేషన్ కోసం ఫైట్ చేయాలి అని ఎవరు అనుకోరు. సో అదే మీరు కూడా చేశారు. మీ డిగ్నిటీ మీరు మెయింటైన్ చేశారు. ఓకే, లైక్ గోయింగ్ అండ్ ఫైటింగ్ విత్ థర్డ్ పార్టీ ఆర్ మీ పర్సన్ ఫ్యామిలీ, ఇలాంటివి ఏమి కూడా మీరు చేయలేదు. మీరు సైలెంట్గా వాకవే చేశారు. ఓకే, సో మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకున్నారు ఇక్కడ. దట్ ఈస్ గుడ్. అండ్ ఇప్పుడు కొంచెం లాజికల్గా ఆలోచించండి. ఇలాంటి ట్రయాంగిల్ స్టోరీలో ఉన్నవాళ్ళు, ట్రయాంగిల్ రిలేషన్లో, లవ్ రిలేషన్లో ఉన్నవాళ్ళు ఇది ఆలోచించుకోండి. వెదర్ టు స్టే ఇన్ దిస్ సేమ్ రిలేషన్ ఆర్ లెట్స్ వాక్ అవే. ఇక్కడ వాక్ అవే అనే దానికి ఒకసారి మీరు వాక్ అవే చేయబోతున్నానని ఒకవేళ మీ పర్సన్ చెప్తే అది మిమ్మల్ని రిక్వెస్ట్ చేయరు ఉండమని. ఓకే, ఇష్టం లేకపోతే యూ కెన్ మూవ్ ఆన్ అని చెప్తారు. ఓకే, ఎందుకు అనంటే ఈ పర్సన్ ఇక్కడ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్, ఫ్యామిలీకి, సొసైటీకి, వీళ్ళందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ ఈ పర్సన్. సో సొసైటీ మీ పర్సన్ని నెగిటివ్గా ఆర్ బ్యాడ్గా మాట్లాడుకోవడం ఈ పర్సన్కి నచ్చదు. 17 ఆన్ ద క్లాక్. ఓకే, సో నచ్చదు కాబట్టి ఈ పర్సన్ తన ఫీలింగ్స్ని హైడ్ చేసుకుంటారు, కానీ అవి మీకు చూపించరు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేయరు ఈ రిలేషన్లో ఉండమని. అది ఒకవేళ మీరు మీ పర్సన్కి లైఫ్ పార్ట్నర్ అని డివైన్ కనుక డిసైడ్ చేస్తుంటే మీరే వస్తారు తన లైఫ్లోకి అని వెయిట్ చేస్తారు. దే వోంట్ చేజ్ యూ దిస్ టైమ్. ఓకే, కానీ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అని అంటే, ఓకే, నియర్ ఫ్యూచర్లో మీరు మీ పర్సన్ని జస్ట్ ఒక ఎవరో తెలిసిన వాళ్ళతో మనం ఎలా మాట్లాడతాం, ఒక ఫ్రెండ్ కాదు, లవర్ కాదు, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా కాదు, జస్ట్ ఒక పర్సన్ ఎవరో లైక్ నేబర్స్ ఆర్ అన్నోన్ పర్సన్ ఫస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు మీరు ఎలా మాట్లాడతారు అలా మాట్లాడతారు మీ పర్సన్తో, అంతే. ఇక్కడ నో ఫైటింగ్స్, నో ఆర్గ్యుమెంట్స్, నో కాంప్రమైజ్. ఓకే, సో అలా ఉంటుంది. అక్కడ నుండి రిలేషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అండ్ స్టార్ట్ అయ్యి కొంతమందికి ఇది మ్యారేజ్ వరకు వెళ్ళిపోతుంది రిలేషన్, బట్ కొంతమందికి ఇప్పుడే డిస్కనెక్ట్ అయిపోతుంది. ఓకే, అది ఎవరికి డిస్కనెక్ట్ అయిపోతుంది అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతారు ఈ సీజన్లో. ఈ మార్చ్ లోపలనే మీరు మూవ్ ఆన్ అయిపోతారు. లేదు సింగిల్గానే ఉన్నారు ఇద్దరు అని అనుకుంటే ఇది మ్యారేజ్ వరకు వెళ్ళిపోతుంది ఈ రిలేషన్. గ్రాడ్యువల్గా మీ మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్ మళ్ళీ డెవలప్ అవ్వడం, ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ డెవలప్ అవ్వడం, మళ్ళీ మీరు మ్యారేజ్ వరకు వెళ్ళడం ఈ రిలేషన్ జరుగుతుంది. ఓకే, సో ఇలా ఉంటుంది మీ మధ్య రిలేషన్ అనేది. ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ ట్విన్ ఫ్లేమ్. మీ పర్సనల్ లైఫ్లో కార్మిక్స్ ఉన్నారు. కార్మిక్ రిలేషన్ అనేది ఒకటి ఉంది మీ పర్సనల్ లైఫ్లో. మీ లైఫ్లో నో కార్మిక్స్. ఓకే, సో రాసులు ఆల్రెడీ చెప్పాను. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 1 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 555 with 333 అని టైప్ చేసి ఈ డివైన్ ఇంటర్వెన్షన్ని
క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అది జరగబోతుంది. సో మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రిటర్న్ అవుతున్నారంటే ఇది డివైన్ ఇంటర్వెన్షన్. ఓకే, ఇట్స్ 2020 ఆన్ ద క్లాక్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఈ రిలేషన్లో ఒకవేళ మీరు మీ పర్సన్ ఫ్రెండ్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ హెల్ప్ చేయడానికి కనుక ట్రై చేస్తే ఆర్ ఎనీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితోనైనా మీరు కనుక కాంటాక్ట్లో ఉంటే మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ పర్సన్తో కానీ ఇలా ఈ కనెక్షన్స్ కూడా ఉంటే వాళ్ళతో కనెక్ట్ అవ్వడం అండ్ మీ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకి చెప్పుకోవడం ఇదంతా చేయడం వల్ల ఈ రిలేషన్ని ఇంకా స్మూత్గా ముందుకు తీసుకెళ్ళచ్చు. సో యూనివర్స్ ఇదొక గైడెన్స్ ఇస్తుంది మీకు. ఓకే, అండ్ ఈ పాయింట్ ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళు తీసుకోండి, రెజొనేట్ కాని వాళ్ళు వదిలేయండి. సో వీడియో ఇంతటితో వదిలేస్తున్నానండి. అండ్ ఈ పర్సనల్ రీడింగ్స్ ఏవైతే ఉన్నాయో 13, 14, 15 కాకుండా 14, 15, 16, 13th to 16 ఈ 4 days మీకు పర్సనల్ రీడింగ్స్ పైన ఆఫర్ ప్రైస్తో ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఆఫర్ ఓన్లీ 4 days ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడో నెక్స్ట్ మంత్ మళ్ళీ వచ్చి ఆఫర్ ప్రైస్ ఉంది కదా అని మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఓన్లీ 4 days, 13th, 14th, 15th, 16th, 1 day ఎక్స్టెండ్ అయింది. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. Sending love and light.